హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు SuperSiriFashionTeck ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఓల్డ్ శారీతో స్కర్ట్ అండ్ టాప్ని కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిద్దాము. ముందుగా అయితే మనము బ్లౌజ్ని స్టిచ్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ని డైరెక్ట్గా వేసుకొని దానిపైన లైనింగ్ని వేసుకొని పిన్స్ పెట్టేసి నేను ముందుగా నెక్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోండి నెక్ దగ్గర. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ అలాగే హార్మోల్ కూడా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే స్లీవ్లెస్ కుడుతున్నాం కదా, సో అందువల్ల ఒకేసారి హార్మోల్ కూడా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. నెక్ హార్మోల్ రెండు సైడ్లు కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. రెండు సైడ్లు కూడా స్టిచ్ చేసుకొని క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. తర్వాత ఈ పిన్స్ అన్ని తీసేసి టర్న్ చేసేసి మళ్ళీ దానిపైన స్టిచ్ అనేది వేసుకుందాం. ముందుగా నెక్ని స్టిచ్ చేస్తూ అలాగే కంటిన్యూగా హార్మోల్ కూడా స్టిచ్ అనేది వేసేసుకుందాము. తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటికి కలిపేసి అన్ని వైపులు కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి, అంటే సైడ్స్ కూడా కంటిన్యూస్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కింద వైపు కూడా స్టిచ్ అనేది వేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కంటిన్యూస్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. లైనింగ్ ಯಾವ సైజు ఉందో ఆ సైజుకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సేమ్ మెథడ్లో మీరు బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి మనము టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు కూడా ఇలా కట్స్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ లెంత్కి ఇలా సెంటర్కి మార్క్ వేసేసి రెండిటికి కూడా మనము టక్స్ అనేది స్టిచ్ చేసేసుకుందాము. ఇది శారీ బ్లౌజ్ లాగా నేను స్టిచ్ చేస్తున్నాను కదా, సో రెండు వైపులు కూడా ఇలా టక్స్ కుట్టుకోవాలి, అప్పుడు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు సేమ్ మెథడ్లో మనం బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకుందాము. దాన్ని ఎలా స్టిచ్ చేశానో సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను సెంటర్కి ఫోల్డ్ చేసి ఓపెన్ చేస్తున్నాను, అంటే సెంటర్కి కట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్కి ఉక్స్ పెట్టుకోవడం కోసం నేను బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక పీస్కి ఉక్స్ పట్టీని ఇంకో పీస్కి కాజా పట్టీని స్టిచ్ చేసేసుకోండి. చిన్న పీస్ని ఇలా అతికించుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనము ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవడానికి ఇలా పై వైపు నేను క్లాత్ని ఫోల్డ్ చేశాను, కింద వైపు ఫోల్డ్ చేయట్లేదు. పై వైపు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు లో సైడ్కి ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే ఉక్స్ పట్టీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను, లేదంటే ఉక్స్ అనేది ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది. సో అందువల్ల దాని పక్కనే ఇంకొక ఉక్స్ అనేది స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంకో పీస్కి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని లో సైడ్ అంటే ఇన్సైడ్ పెట్టేసుకొని క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని బయటికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము షోల్డర్స్ని జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ రెండింటికి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కంపల్సరీగా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత స్కర్ట్లో మిగిలిన క్లాత్తో నేను స్లీవ్స్ అంటే సింపుల్గా స్లీవ్స్ లాగా క్లాత్ని జాయిన్ చేస్తామనుకుంటున్నాను. సో దానికి 15 ఇంచెస్ లెంత్ ఉండేలా 2 పీసెస్ తీసుకున్నాను. ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంటుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ వేసుకొని క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇది డబల్ ఫోల్డ్ ఉండదండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. రెండు సైడ్లు కూడా స్టిచ్ వేసుకొని దీన్ని టర్న్ చేసుకొని దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోండి.
స్టిచ్ వేసుకున్న సైడ్ మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత. ఈ ఓపెన్ ఉన్న సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకొని సెంటర్కి దీన్ని మార్క్ చేసుకుందాము. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అతికించుకుందాం. నార్మల్గా బ్లౌజ్కి మనము రైట్ సైడ్కి అంటే కరెక్ట్ సైడ్కి స్లీవ్స్ అనేది అటాచ్ చేస్తాము. కానీ దీనికి నేను ఇన్సైడ్ అంటే రాంగ్ సైడ్కి స్లీవ్స్ని అటాచ్ చేస్తున్నాను. చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని అటాచ్ అనేది చేస్తున్నాను. స్లీవ్స్ అనేది జస్ట్ షోల్డర్ దగ్గర చిన్నగా వచ్చేలా నేను స్టిచ్ చేస్తున్నానండి. ఫుల్ స్లీవ్స్ వచ్చేలా స్టిచ్ చేయట్లేదు. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా సేమ్ ఇలాగే ఇంకొక స్లీవ్స్ కూడా స్టిచ్ అనేది చేసుకుంటే ఈ స్లీవ్స్ అటాచ్ చేయడం కంప్లీట్ అవుతుంది. ఇది జస్ట్ నేను చిన్నగా ఉండి ఉన్నట్టు స్టిచ్ చేసుకుంటున్నానండి. స్లీవ్స్ మనం ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేయట్లేదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా ఇలా ఎడ్జెస్కి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఫిట్టింగ్ చేస్తాం కదా ఆ సైడ్ ఎడ్జెస్కి స్టిచ్ చేస్తున్నాను నేను. మార్జిన్ను వదిలేసి స్టిచ్ అనేది వేయట్లేదు. రెండు వైపులు కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కింద మనం ఇంకా స్టిచ్ చేయలేదు కదా, సో దానికి నేను పైపింగ్ చేస్తాం కదా అలా క్లాత్ తీసుకొని ఒకవైపు ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. పైపింగ్ క్లాత్కి స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకుందాం. ముందుగా నేను రాంగ్ సైడ్ పెట్టుకున్నానండి. మనం పైపింగ్ చేస్తే కరెక్ట్ సైడ్ పెట్టుకొని దాన్ని రాంగ్ సైడ్కి టర్న్ చేస్తాం కదా, కానీ నేను రాంగ్ సైడ్ పెట్టుకొని కరెక్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసుకొని పైవైపు ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ పైకి వచ్చేలా ఇలా పెట్టుకున్నాను. ఈ పైపింగ్ క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ ఉండేలా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత మార్జిన్ అనేది వదిలేసి స్టిచ్ వేసుకుంటే మన బ్లౌజు కంప్లీట్ అవుతుంది. హుక్స్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనము స్కర్ట్ని స్టిచ్ చేసుకుందాం. స్కర్ట్కి మనము చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ అన్నిటిని కూడా అతికించుకోవాలండి. ఒకటికొకటి పై వైపు నుండి ఇలా జోడించుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీగా పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు డబల్ స్టిచ్ అనేది వేసుకోండి, లేదంటే స్టిచెస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అన్ని పీసులని కూడా సేమ్ మెథడ్లో మీరు అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కింద వైపు ఏమన్నా ఎగుడు దిగుడుగా ఉంటే దాన్ని ఒకే లెవెల్గా కట్ చేసేసుకోండి. ఇలా ఒకటికొకటి పీసులన్నిటిని కూడా అటాచ్ చేసేసుకోండి. ఇలా అటాచ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత కింద వైపు ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇలా పీసులని మొత్తాన్ని కూడా అటాచ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కంపల్సరీగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. కింద వైపు కట్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరు ఏదైనా బార్డర్ అటాచ్ చేసుకునేలా ఉంటే అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ బార్డర్ని అటాచ్ చేయట్లేదు. అలాగే డబల్ ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ మొత్తాన్ని స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి మనము లైనింగ్ని అతికించుకోవాలి. లైనింగ్ని నేను ఎలాంటి కటింగ్ చేయలేదు, జస్ట్ ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేస్తున్నాను. నడుము దగ్గర ఇలా ఎంత క్లాత్ పడుతుందో చూసుకుంటూ చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. క్లాత్ ఎక్కువగా ఉంటే ప్రిల్స్ పెద్దగా పెట్టుకొని దగ్గరగా పెట్టుకోండి. క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటే దూరంగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. లైనింగ్ అతికించుకోవడం కూడా. తర్వాత మనం దీనికి బెల్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. బెల్ట్కి మనం ఆల్రెడీ పీస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నేను డబల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ పెట్టుకుంటూ రైట్ సైడ్కి ఇలా పెట్టుకొని, అంటే మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ సైడ్ పెట్టుకొని ముందుగా దీన్ని అతికించుకుందాము. 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా ఇలా అతికించుకుంటే తర్వాత దీన్ని మనము రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ మీద మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి బెల్ట్ పీస్ అనేది అటాచ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. నేను
బెల్ట్ పీస్ కూడా డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నానండి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది అని. క్లాత్ తిన్నుగా ఉంటే లైనింగ్ కూడా వేసుకోండి, థిక్గా ఉంటే అవసరం ఏమి ఉండదు, డబల్ ఫోల్డ్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ సైడ్స్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని రెండు సైడ్లు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి. లేదంటే స్టిచ్చెస్ ఓపెన్ క్లాత్ దారాలు పోగులు పోగులుగా వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అందువల్ల ఇలా స్కర్ట్ 3 ఇంచెస్ నుంచి ఇలా బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మార్జిన్, స్టిచ్చింగ్ మార్జిన్ ఉంది కదా, ఆ క్లాత్ బెల్ట్ లోపలికి పోయేలా క్లాత్ని జోడించుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము సైడ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ని జాయిన్ చేసుకుందాము. నేను లైనింగ్, మెయిన్ క్లాత్ రెండు కూడా సపరేట్గా స్టిచ్ వేస్తున్నాను. ముందుగా మెయిన్ క్లాత్ని ఇలా జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ని సపరేట్గా నేను స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వైపు వరకు నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ కూడా ఒకేసారి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి మనము స్టిచ్చెస్ ఎక్కడ స్టార్ట్ చేసామో దానికన్నా కొంచెం పైన వైపు నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకుంటూ తర్వాత లైనింగ్ని మాత్రమే ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. మెయిన్ క్లాత్ని వదిలేసి లైనింగ్ని మాత్రమే ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఇలా కింద వైపు దాకా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇది స్కర్టు, బ్లౌజ్ రెండు కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఇలా కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.